కూరగాయల చెట్ల పెంపకంలో ఒక నర్సరీ ఏర్పాటు చేసి తద్వారా మొక్కల్ని పెంచుతూ రైతులకు ఒక అతి తక్కువ ధరకే పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు. మొత్తంగా కూరగాయల సాగు తదితర వివరాలపై వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. టమాటా రూపాయి, వంకాయ రూపాయి, మిర్చి 3 రూపాయలు, గోపిగడ్డ రూపాయి. చాలా తక్కువ కాస్ట్కి ₹1 నుంచి మొదలుకొని మాక్సిమం ₹10 వరకు ఒక్కో మొక్క ఖరీదు అమ్ముతా ఉన్నారు. ఒకసారి ఇందుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ రైతులను అడిగి తెలుసుకుందాం. నేను ఇద్దరం ఆలోచన చేసి ఈ నర్సరీని ఏర్పాటు చేయడం జరిగింది. వెంకట్రావుపేట ఆది హాస్పిటల్ పక్కన తిరుమల అపార్ట్మెంట్ ఎదురుగా మెయిన్ రోడ్డు నిజామాబాద్ రోడ్కి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి రైతు వచ్చి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే మేము ఇచ్చే ప్రతి మొక్క సీడు బ్రాండెడ్ ఉంటుంది. అంటే లోకల్ వెరైటీస్ కాకుండా మంచి బ్రాండెడ్ నేనేమ్స్ కానీ, సింజంటా కానీ, విఎన్ఆర్ కానీ, మళ్ళీ అది కాకుండా రైతులు టమాటా, వంకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, మిగతా వచ్చేసి వాటర్ మిలన్ కూడా సీడ్స్ చేసి ఇస్తాము. తర్వాత బంతి, ఇవి క్యాప్సికమ్ మరియు ఇలాంటి వెరైటీస్ అన్నీ మా దగ్గర లభిస్తాయి. రైతులు వెజిటేబుల్లలో మిర్చి, టమాటా, కాలీఫ్లవర్, క్యాబేజీ, వచ్చేసి క్యాప్సికమ్, ఇంకా తర్వాత ఇవి నాటేసేటి కాబట్టి ఇవి వంకాయ ఇతర నాటేసే కూరగాయల మొక్కలన్నీ లభిస్తాయి మా దగ్గర. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా రైతులు ఇక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కరీంనగర్, ఇటు పోతే ఆర్మూర్, దూర ప్రాంతాలకు వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ నుంచి వెళ్ళి మొక్కలు తేవడానికి కూడా ఇంత లైవ్గా మనం తీసుకొని మనం తోటలో నాటేయడానికి ఇప్పుడు ఆస్కారం లేదు. కాబట్టి ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో నేను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి రైతులందరూ దీన్ని వినియోగించుకోగలరు. రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే దూర ప్రాంతాలకు వెళ్ళి ఈ మొక్కలు తీసుకొని రావడం వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఒక రైతు కుటుంబంనే, మాది డబ్బా, నా పేరు అశోక్. నేను రైతునే కాబట్టి అది ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి రైతులు ఒకసారి విజిట్ అయ్యి దీన్ని ఇది చేసుకోగలరు. థ్యాంక్ యూ. 2 సంవత్సరాల ఇక్కడ నర్సరీ పెట్టి టమాటా రూపాయి, వంకాయ రూపాయి, మిర్చి 3 రూపాయలు, గోపిగడ్డ రూపాయి, గోపువ్వు రూపాయి, క్యాప్సికమ్ 3 రూపాయలు, బంతి 5 రూపాయలు. ఏవి కావాలంటే అవి ఇస్తామమ్మా. ఎన్నిగా అది అంటే ఇంటికాడ ఇప్పుడు అందరు కుండీలలో పెట్టుకునే వాళ్ళకు ఒక 20 రూపాయలల్లో ఇయ్యానంటే వాళ్ళకి 20 రూపాయలల్లో ఏవి రెండు ఏవి 3 ఇవ్వమన్నా కానీ ఇస్తాము. కావాలంటే మినిమం 10 చెట్ల కంటే తక్కువ ఇయ్యము వేరే రైతులకైతే. ఈ కుండీలలో పెట్టుకునే వాళ్ళకు 20 రూపాయలకు 30 రూపాయలకు కావాలంటే కూడా ఇస్తాము. ఒక్కొక్కరు 2000, 3000, 5000 కావాల్సిన చెట్లు తీసుకపోతారు. నా పేరు లక్ష్మణ్, నాది మెట్పల్లి లోకల్. నేను కూడా ఒక సాధారణ రైతుని. ఇంతకుముందు నా కూరగాయలు పండించే రైతుని. నేను చెట్లు తెచ్చుకోవడానికి ఇంతకుముందు ఆర్మూర్కి వెళ్ళేవాడిని, లేకపోతే ఇటు సైడ్ అయితే కరీంనగర్ వరకు వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ అన్న చేయడం వల్ల మనకు దూరం తగ్గింది, చెట్లు కూడా అనుకూలంగా క్వాలిటీ క్వాంటిటీ కూడా మంచిగా ఉన్నాయి, ధర కూడా సరసమైన అక్కడ ఉన్న రేటే ఇక్కడ ఇస్తుంది కాబట్టి నాకు అనుకూలంగా ఉంది. ఖరాబ్ కూడా బాగా వస్తుంది. సో చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మాది కొరట్ల అండి. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి దాదాపు ఒక 1 ఇయర్ నుంచి ఇక్కడ నుండి తీసుకెళ్తున్నాను. చాలా బాగున్నాయి. మా టమాటా అయినా మిర్చి అయినా చాలా పంట కూడా బాగా వస్తుంది. ఇది ఇంటి దగ్గర ఒక ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్లో పెట్టేసుకుంటామండి. అట్లా మామూలు అగ్రి ల్యాండ్ లో పర్లేదు, లేకపోతే ఇంటి దగ్గర నార్మల్గా ఫ్లాట్ ఉన్నా అని అక్కడ పెట్టుకున్నా అని పర్లేదు. బాగుందండి. పూర్తిలో వస్తుంది. తెల్ల వంకాయ, నల్ల వంకాయ అయినా సేమ్ అదే పొజిషన్ ఉంటుంది. ఎట్లున్నది మనం ఇక్కడ నుంచి తీసుకుని బాగుంది. క్రాప్ ఫుల్ వస్తుంది. 6 months దాకా వస్తుంది. మీరు ఎక్కడ దాన్ని
పెట్టారు, తోటలో పెట్టారా లేకపోతే ఇవి ఇంట్ల కొరకు, తోటలో పెట్టిన అయితే అది అక్కడ పంపిస్తా నేను. అక్కడ ఆ వెరైటీస్ నంబర్ కూడా ఇక్కడ ఉంటది, ఆ వెరైటీ కూడా ఇక్కడ 500 మిరప ఉంటది. చెట్లు కొండవి అది కూడా మిర్చి పోయిన సంవత్సరం. కారపొడి పట్టుకోవడానికి కోసం అని ఇవన్నీ పచ్చిమిరపకాయలు అమ్మేసి అన్నిటికీ. ఎప్పుడ ఖానాపూర్ లో అమ్ముడు పోయి. వర్క్ చేస్తుంది, పచ్చిమిర్చి కదా? పచ్చిమిర్చికి వర్క్ చేస్తుంది. మీకు ఇప్పుడు ఎన్ని మొక్కలు కావాల్సి ఉంటాయి? ఎన్ని ట్రైన్ కావాలన్నా? 10. ఎన్ని days లో వస్తుందన్న? ఇది 16 నుంచి వెళ్ళి 70 డేస్ దాకా Crop. క్రాప్ వస్తుంది మనకు. 70 డేస్ మధ్యలో మన క్రాప్ స్టార్ట్ అయిపోతుంది. కుండీలో 2 పెట్టొచ్చా? పెట్టొచ్చు. దానికి అనుగుణంగా మనం ఎరువు, సేంద్రియ ఎరువు కానీ కుండీలలో వేస్తే మాత్రం అట్లాంటి దాంట్లో మనం పెంచుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది. డాబా పైన కానీ బాల్కనీలో కానీ వేసుకొని పెంచుకోవడానికి మంచి అవైలబుల్ అయిన సీడ్.